కళ్ళెదుట దేవుణ్ణి కాదని తిరుగుబాటు చేస్తున్న వ్యక్తికి సువార్త చెప్పలేడు. కానీ ఇక్కడ సంఘం ఎలా నడపాలో చెప్తారు వచ్చి. వీళ్ళ ఆలోచన విధానం ఈయన విరిగి నలిగినది కాదు కదా. ఆయన నీతి, ఆయన రాజ్యం గురించి ప్రయాసపడే హృదయం కాదు కదా ఇది. అన్యజనుల మహాసముద్రం, అన్యజనుల సముద్రం, ఎటు చూసినా అన్యజనులే. అది విస్తరిస్తుంది. యుగ సంబంధమైన దేవత ఎవరిని మృగుదామా అని అన్యజనులు కూడా ఉన్నారు. వాళ్ళకి ఆలోచన లేదు, గ్రహింపు లేదు. వాడి పట్ల ఇదిగో వాడు గర్విస్తాడు అనుకోవడం వదిలేయండి. కానీ సువార్త చెప్పే బాధ్యత మనకుంది. ఈ విషయంలో మనం మకమకలాడుచున్న విసనలాగే ఉన్నామా? కమ్ టు ద ప్రాక్టికల్ పాయింట్. మహానుభావులు ఉన్నారు, చాలా మంది మహానుభావులు నాకు వచ్చి చెప్తా ఉంటారు, ఈ సంఘం అలా నడుపు, ఇలా నడుపు. వీళ్ళు ఎవరిని నడపరు. మళ్ళీ అసలు వీళ్ళు బయటికే పోరు, ఇంట్లో కూర్చుంటారు. రోజంతా ఇంట్లో కూర్చొని యూట్యూబ్లు చూస్తూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. దేవుడు అంటాడు ఖచ్చితంగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో, there is no burden. వాళ్ళ హృదయం వాక్యం ఎవరికి అప్లై అయ్యింది అంటే when it comes to the practical గా ఉన్న వ్యక్తులకి అది అర్థమైద్ది. Are we having burden?